నందా రేయ్, ఒక ముద్దిచ్చినందుకు ఇంత ఇష్యూ చేయడం ఎందుకు? శేషు, నువ్వు ఇలా సడన్ గా డిసిషన్ తీసుకోకూడదు. మనం కాసేపు నిర్ణయించుకుందాం. లేదురా, నేను వెళ్ళి తనకి సారీ చెప్పాలి. ఆ పరిస్థితిలో నేను అలా చేసుండకూడదు. అసలు తప్పంతా నాదే. రేయ్, అలా జరుగుతూ ఉంటుంది. ముందు ఇలాంటి డిసిషన్ తీసుకోకు. అరే అదోకే, కానీ తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. హోటల్కి కాల్ చేస్తే చెక్అౌట్ అని చెప్పారు. నాకు తెలుసు తను బెంగళూరు వెళ్ళి ఉంటుంది. సరే రేయ్, ఆగు. ఆనంద్, నేను నేరుగా వెళ్ళి తనని సారీ అడగాలి. ప్లీజ్. రేయ్, వెళ్ళి వెంటనే కాల్ చేయి. శేషు. మార్నింగ్ అంకుల్. మార్నింగ్ మార్నింగ్. నందిత, నేను తనతో మాట్లాడాలి. చాలా ట్రై చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, స్విచ్ ఆఫ్. కానీ నందిత ఇక్కడ లేదు. షీ వెకేటెడ్ ఎస్టర్డే. నువ్వు వస్తే ఇమ్మని ఒక కవర్ ఇచ్చి వెళ్ళింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎనీ ప్రాబ్లం? నిన్నటి నుంచి ఆ అమ్మాయి ఎందుకో చాలా విచారంగా ఉంది. మేము అడిగినా సరే ఏ జవాబు చెప్పలేదు. ఎక్కడికి వెళ్తుందని ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. దుబాయ్ వెళ్తుందేమో అనుకుంటున్నాను. వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉన్నారు కదా. సరే అంకుల్, థ్యాంక్స్. ఇక పైన నన్ను వెతుక్కుంటే ఎక్కడికి రాకూడదు. ఈ లోకల్లో నేను ఎక్కువగా ద్వేషించేది మిమ్మల్ని. You'll never be in my memories. Oh, I hate you. ఇప్పుడు స్విచ్ ఆఫ్ గా ఉంది. I think I have lost you. Nanda, I'm sorry. నీ మీద నాకున్న ప్రేమ ఎలా వ్యక్తపరచాలో తెలియక అలా చేయాల్సి వచ్చింది. I know I was wrong. జీవితంలో ముందుకు వెళ్ళే దారి నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నింటినీ వదిలేసి మనం మనలా జీవించాలి. కానీ నా వల్ల కాదు. నందా, నువ్వెక్కడున్నా I'm always there for you. హలో శేషు. నందా, శేషు, నువ్విప్పుడు ఎక్కడున్నావు? నేను ఇక్కడ బెంగళూరులోనే ఉన్నా. నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. నేను ఎప్పుడూ కలిసే కెఫేలోనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా.